తీవ్ర ప్రభావం, పలు చోట్ల వాహనాల హర్యానా సహా 7 రాష్ట్రాలకు పొగమంచు హెచ్చరికలు. నవంబర్ జనవరి నెలల మధ్య నివాస యోగ్యమే కాదు, ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలా శశి థరూర్. సో పొగ మంచుల మధ్య ఢిల్లీ డేంజర్లో ఉంది. అండ్ ఆ పొగ మంచు మాత్రమే కాదు, సో పొల్యూషన్తో కూడినటువంటి పొగ. సో లాస్ట్ ఇయర్ కూడా నెంబర్ 1లో ఉంది ఢిల్లీ పొగ మంచు. సో తర్వాత ఢిల్లీ లాగా మన హైదరాబాదు ముందు ముందు కాకుండా కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఒక పక్క మంచు, అక్కడ చుట్టూ కూడా అన్ని మంచు పర్వతాలే, ఏ హిమాలయాలు కావచ్చు అవన్నీ కూడా దగ్గరే ఉన్నాయి. సో ఢిల్లీ అనేది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో విపరీతంగా శీతాకాలం కావచ్చు, విపరీతమైనటువంటి చలి ఉంటుంది. సో దాంతో ఉష్ణోగ్రతలు అన్నీ పడిపోవడం, ఈ చలితో పాటు ఈ మంచు పొగతో పాటు ఒక పొల్యూషన్ లాంటి, అంటే ఒక కాలుష్యమైనటువంటి పొగ కూడా నిండుకపోవడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంది. సో తస్మాత్ జాగ్రత్త. సో ఢిల్లీలో తిరిగే వాళ్ళందరూ కూడా కొంచెం మాస్క్ పెట్టుకొని ఉండండి, మాస్క్ పెట్టుకొని తిరగండి, ఎందుకంటే ఆ పొల్యూషన్ బారిన పడకండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి సొల్యూషన్ ఏంది? 500 దాటిన గాలి నాణ్యత, అంటే గాలిలో అసలు నాణ్యతే లేదు. ఢిల్లీలో ఉన్నటువంటి గాలిలో నాణ్యత 500కి పడిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే ఏ రకమైనటువంటి పొల్యూషన్ అక్కడ పేరుకపోయిందో ఒకసారి ఆలోచించాలి. మరి శశి థరూర్ గారు చెప్తా ఉన్నారు, మరి ఢిల్లీని దేనికోసం రాజధానిగా మనం ఇంకా కొనసాగించాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఒక రకంగా అతని ప్లేస్లో ఉంటే అదే అనిపిస్తూ ఉంది. కానీ ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, మహాభారతం ఎప్పటి నుంచో కూడా హస్తినాపురమే, మహాభారతము అటువంటి క్షేత్రంలో నడిచింది కాబట్టి సో తరతరాలుగా పురాతన కాలం నుంచి కూడా ఢిల్లీనే రాజధానిగా ఉండేది, రాజుల కాలం నాటి నుంచి కూడా. సో ఇప్పుడు కొత్తగా దాన్ని మార్చాలంటే కూడా జర బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని అక్కడే ఫెసిలిటీస్ కల్పించినారు. అది మార్చడం మాత్రం కష్టమే, కానీ మీరు చెప్పే దాంట్లో కూడా అర్థం ఉంది. బట్ చూద్దాం మరి ఏం జరుగుతుంది, మరి ఢిల్లీ ప్రజలు దీని నుండి ఎట్లా బయటపడతారు. సో మధ్య మధ్యలో పార్లమెంట్ అని చెప్పి అందరు లీడర్లు దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో లావాదేవీలు నడుపుతూ ఉంటారు, ప్రోగ్రామ్స్కి, ప్రెస్ మీట్స్కి, కాన్ఫరెన్సెస్కి అందరు వెళ్తూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఎట్లా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు అనేది కూడా మనం ఆలోచించాలి. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్. కలిసి వస్తున్న పాలన సౌలభ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, నైట్ ఫ్రాంక్ నివేదిక. ఎస్, సో అన్ని సిటీస్తో దేశంలోనే మన హైదరాబాద్ ఒక బెస్ట్ కాంపిటీషన్గా ముందరికెళ్తా ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. సో హైదరాబాద్కి శంకుస్థాపన చేస్తే అది ఆగకుండా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది. సో ఆబ్వియస్లీ సో రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది, అందరికీ తెలిసిందే రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గింది అన్న విషయాన్ని. కానీ హైదరాబాదులో అంటే మిగిలిన ఏరియాలో కన్నా కూడా హైదరాబాద్లో కొద్దిగా తగ్గుండొచ్చు ఈ రియల్ ఎస్టేట్ అనేది. ముఖ్యంగా అన్ని రకాల హైదరాబాద్ గురించి చెప్పాలి గొప్పగా అంటే, ఒక 5,000 జీతగాడు 2,000 సంపాదించేటోడు, 5,000 20,000 సంపాదించేటోళ్ళు హైదరాబాద్లో బతకచ్చు, మిడిల్ క్లాస్ బతకచ్చు, డబ్బున్నోడు బతకచ్చు. సో అందరికీ దీటుగా ఖర్చులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సో వాళ్ళ ఖర్చులకు తగ్గట్టు రెంట్లు కట్టుకునే విధంగా. ఎందుకంటే మీరు చూసుకుంటే అయితే దేశవ్యాప్తంగా ఏ సిటీస్లో కూడా, ఏ క్యాపిటల్ సిటీస్లో కూడా విపరీతమైనటువంటి రెంట్లు ఉంటాయి. సో ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, ఒక సామాన్య కుటుంబం బతకలేనటువంటి పరిస్థితి. కానీ హైదరాబాద్ విషయానికి వస్తే అట్లా కాదు. సో గల్లీలో బతకచ్చు, లేకపోతే మంచి కాస్ట్లీ ఏరియాలో బతకచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక మూలాల అనుగుణంగా కూడా వీళ్ళు బతకచ్చు. సో అది హైదరాబాద్ ఒక గొప్పతనం. అండ్ ఎంతోమందికి కూడా ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదవలేని వాళ్ళు, సో అందరు కూడా ఇక్కడ హ్యాపీగా బతకచ్చు. అండ్ అదే రకంగా డేటా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఎక్కడైనా భూకంపం రావచ్చు భారతదేశ వ్యాప్తంగా, కానీ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సేఫెస్ట్ జోన్. అది క్లైమేట్ పరంగా కావచ్చు, లేకపోతే రకరకాల అంశాల మీద చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కొంగు బంగారమే. సో వాళ్ళ డేటా కూడా ఇక్కడ సేఫే, ఇక్కడ క్లైమేట్ కూడా ఇక్కడ సేఫే, పర్యావరణం కూడా కొద్దిగా సేఫే. సో అందుకే ఇక్కడ హ్యాపీగా అందరు బతకచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టడానికి కారణం అదే. ఎందుకు అంటే వాళ్ళ డేటా అంతా కూడా ఇక్కడ చాలా సేఫ్గా ఉంటుంది. సో ఎటువంటి భూకంపాలు కానీ ఏవి కూడా రావు, చాలా తక్కువ. ఇక ముందు ఈ చెరువులు ఇట్లనే
ముందరికి వెళ్ళిపోయి అది ఇది ధ్వంసం చేసుకుంటూ పోతే మరి ఏం చేస్తారో ఎట్లా అవుతుందో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే హైదరాబాద్ ది సేఫెస్ట్ ప్లేస్. సో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో దూసుకపోతుందట. విడిపోనున్న రెహమాన్ దంపతులు 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి. రెహమాన్ సతీమణి తరపు లాయర్ వెల్లడి. చాలా బాధాకరం. అంటే 29 ఏళ్ల జీవితాన్ని, వివాహ బంధం 29 ఏళ్ళు చాలా దిగ్విజయంగా గడిచినప్పుడు ఇప్పుడు ఈ ఏజ్లో మరి వీళ్ళు డైవర్స్ తీసుకోవడానికి కారణాలు రకరకాలు అయి ఉండొచ్చు. కానీ దీని ఫ్రంట్ పేజ్లో వేసినారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, అది వాళ్ళ పర్సనల్. సో వాళ్ళు ఎందుకు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. అది సో మనం దీని గురించి మాట్లాడలేం. పసిడి రుణాలకు ఈఎంఐ పసిడి రుణాలకు ఈఎంఐ అట. నెలవారీ వాయిదాలో అసలు వడ్డీ చెల్లించవచ్చు. బ్యాంకులు ఎస్బిఎఫ్సిల సన్నాహాలట. ఇప్పుడు అది ఒకటి తక్కువైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, ముఖ్యంగా మా మహిళలకు, మా ఆడోళ్లకు బంగారం మీద మక్కువ ఎక్కువ, ప్రేమ ఎక్కువ. అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటాము. అట్రాక్ట్ ఒకటి, దానికంటే ముందు కూడా ఒక బంగారం కొంటే ఎప్పుడైనా మనకి ఆర్థిక వ్యవస్థ తారుమారైనా, ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా ఆ బంగారమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కాపాడుతుంది. ఎందుకని మారుడి సెట్ల దగ్గరికి పోతాం, బంగారం కుదబెడతాం, మళ్ళీ పైసలు తెచ్చుకుంటాం. ఉన్నప్పుడు కొంటాం, లేనప్పుడు పెడతాం. ఇది ముఖ్యంగా మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే పేదోళ్ళకు కావచ్చు ఉండేటువంటి వ్యవస్థ. మరి ఇప్పుడు అది లక్షల్లో, ₹1,00,000 రీచ్ ఉంది. దగ్గర దగ్గర తులం బంగారం ₹1,00,000 రీచ్ ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ పసడి రుణం అంటే ఇల్లు కట్టుకోనికి ఎట్లనైతే బ్యాంకు రుణాలు ఇస్తున్నాయో అట్లనే బంగారం కొనుక్కోవడానికి కూడా రుణాలు ఇస్తున్నాయట. సో ఇప్పుడు ఏముంది, ఇంకా ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా సతాయిస్తూ ఉంటారు. ఏమండి కొనండి, అద్దెద్దాం, లోన్ ఇస్తున్నట, దీని మీద కూడా లోన్ పెట్టండి, ఈఎంఐ కట్టుకుందాం అని చెప్పి. సో చూద్దాం మరి ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏంది ఇది శుభవార్తనా లేకపోతే ఏ వార్త అనేది ఇక మా మహిళలే చెప్పాలి. కోహీర్ ఎట్ 9.5. సంగారెడ్డి జిల్లాలో 10 డిగ్రీల లోపు కూడా ఉష్ణోగ్రత. సీజన్లో తొలిసారి వారంలో 7 డిగ్రీల పతనం. రాష్ట్రంలో వచ్చే 3 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ. సో కోహీర్లో 9.5 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు పడిపోయినాయట 10 డిగ్రీల లోపు. అంటే అంత విపరీతమైనటువంటి మంచు, చలి సో విపరీతంగా పెరిగిపోయింది. ఫస్ట్ టైం సంగారెడ్డిలో ఇట్లా అవ్వడం అనేది. సో హైదరాబాద్ వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేడు మహారాష్ట్ర పోలింగ్. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్. జార్ఖండ్లో తుది దశ. యూపీ ఉప ఎన్నికలకు కూడా ఈ నెల 23న ఓట్ల లెక్కింపు. మరి చూద్దాం కాంగ్రెస్ పట్టం కట్టబోతోందా. ప్రచారం అయితే వీర లెవెల్లో వేసినారు. రేవంత్ రెడ్డిని తీసుకపోయినారు, తీన్మార్మలని తీసుకపోయినారు, అందరినీ తీసుకపోయినారు. మరి మహారాష్ట్ర అయితే కరుడుగట్టినటువంటి హిందూయిజం తోటి ఉంటుంది మహారాష్ట్ర. సో మరి వీళ్ళు ఎవరికి వేస్తారు ఓట్లు, ఏ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారు? కాంగ్రెస్కి ఈసారి అవకాశం ఇస్తారా, లేదా బీజేపీకి ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా పార్టీకి ఇస్తారా? వేచి చూద్దాం. మరి ఈరోజు పోలింగ్ కాబట్టి ఆల్ ద బెస్ట్. అండ్ ప్రపంచ యుద్ధం ముప్పట. రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘ శ్రేణి క్షిపణి దాడులు. అమెరికా పంపిన అటాకమ్స్, అట్లాగే మిసైళ్ల ప్రయోగం. రష్యా భూభాగంలో దాడికి బైడెన్ అనుమతి. రష్యా మీద గగనతల దాడి చేస్తే అనుయుద్ధమే. ఉక్రెయిన్ దాడి చేసిన నాటో దాడిగా పరిగణిస్తాం. కొత్త అణ్వాయుధ విధానం ప్రకటించిన పుతిన్. లెక్క చేయకుండా అదే రోజు దాడికి దిగిన ఉక్రెయిన్. ప్రపంచ యుద్ధం వస్తుందని నాటో దేశాల వణుకు. నేను ముందే చెప్పిన దాదాపు ఒక 12 days బ్యాక్. సో ప్రపంచ యుద్ధం జరగబోతోంది. మళ్ళా ప్రపంచ యుద్ధం జరగబోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ వెనక్కి తగ్గట్లేదు, అటు రష్యా వెనక్కి తగ్గట్లేదు. ఇరు దేశాల మధ్య రోజు రోజుకి విపరీతమైనటువంటి శత్రుత్వం పెరిగిపోయి ఒకరి మీద ఒకరు పరస్పర దాడులు చేసుకుంటా ఉన్నటువంటి క్రమంలో సో ఎవరు కూడా కూర్చోబెట్టి మాట్లాడడం కానీ ఇరు దేశాల మధ్యలో ఏది కూడా లేదు. సో ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు. సో విపరీతంగా ఒకరికొకరు దాడి చేసుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు నష్టపోతున్నారు, ప్రజల్ని నష్టపోతూ ఉన్నారు. సో ఒకరినొకరు బాంబులు వేసుకోవడము, ప్రజలు చనిపోవడం, చాలా చోట్ల ఉగ్ర దాడులు జరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక పక్కన రీసెంట్ టైమ్స్లో స్టీల్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో ఎందుకు పెరిగిపోయింది అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్లనే అని సో చాలామంది చెప్తా ఉన్నారు. అది వాస్తవం. అండ్ అదే రకంగా ఎక్కడ ఏం జరిగినా అది యూనివర్సల్ ప్రాబ్లం. ప్రపంచంలో ఏ దేశంలో యుద్ధం వచ్చినా, ఏ రెండు దేశాలకి పడకపోయినా అది తీవ్ర స్థాయిలో
ముందరికి వెళ్తా ఉన్నటువంటి క్రమంలో ఎవరు ఆపకపోతే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. సో యూనివర్సల్ ప్రాబ్లం అవుతుంది. సో తద్వారా పసిడి రేట్లు అంటే బంగారం రేట్లు కూడా ఇప్పుడు ఇంత పెరుగుతున్నాయి అంటే దానికి కారణం కూడా ఈ యుద్ధమే. ఈ రెండు దేశాల మధ్యలో వచ్చేటువంటి యుద్ధమే. అండ్ ఇది మాత్రమే కాదు, మొన్న మీకు గుర్తుందో లేదో షేర్ మార్కెట్ కూడా అమాంతం పడిపోయింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అంటే దాదాపు 30,000 కోట్ల షేర్స్ పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి అంటే దానికి కూడా ఒక రకమైనటువంటి కారణం, ముఖ్య కారణం, ఒక రకమైనటువంటి కారణం కాదు, ముఖ్య కారణం కూడా ఈ రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే. సో ఇట్లా ఏ దేశంలో యుద్ధాలు జరిగినా ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ తారుమారైతుంది, ఇబ్బంది పడతారు, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ఎంత వీలైతే అంత తొందరగా ఇరు దేశాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు వీళ్ళని కూర్చోబెట్టి చర్చకు పిలిచి సంధి కలిగిస్తుందా, లేకపోతే ఇది ఇట్లాగే కొనసాగుతూ ఉంటే ఇప్పటికే అమెరికా ఒక దేశానికి మిగతా వాళ్ళు ఇంకో దేశానికి మద్దతుగా వెళ్తా ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, అన్ని దేశాలు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది, ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. సో అట్లా తీసినప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే బ్రహ్మాస్త్రం. ఇది మీకు తెలుసో లేదో కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడతారనమాట. వాడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి దాన్ని బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొంటాడు, ఆపుతాడు. ఎందుకంటే ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ప్రపంచం మొత్తం కూడా నాశనం అయిపోతుంది, ప్రపంచం మొత్తానికి కూడా ముప్పు వాటిల్లుతుంది అని చెప్పి కూడా మనకి తెలుసు. సో రీసెంట్గా ఒక చిన్న క్లిప్పింగ్ కూడా దాంట్లో చూపిస్తారు. దేంట్లో రీసెంట్గా సినిమా వచ్చింది కదా మన కల్కి, కల్కి మూవీలో కూడా ఒక చిన్న డైలాగ్ ఉంటుంది దానికి సంబంధించి. ఓకే, సో ఇట్లా ఈ బ్రహ్మాస్త్రం అనేది సో ఈ మిసైల్స్ రూపంలో ఇప్పుడు తయారు చేస్తున్నారట, చాలా సీక్రెట్గా దాన్ని తయారు చేస్తున్నారట. సో దాన్ని తయారు చేస్తున్నారు ఇప్పుడు, అది రెడీ అయిపోయింది అనుకోండి. సో ఈ బ్రహ్మాస్త్రాన్ని వీళ్ళు ప్రయోగిస్తారు. ఎవరు, రష్యా కానీ ఉక్రెయిన్ కానీ ప్రయోగించే ప్రమాదం ఉంది. సో ఇది మన మీద దాడి చేసినప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, వ్యాపార నష్టం, అసలు ఆర్థిక వ్యవస్థే ప్రాణానికే దిక్కు లేదంటే ఇక బిజినెస్ నడుస్తుందా? చాలా డేంజరస్ అస్త్రం అది, బ్రహ్మాస్త్రం. అది ప్రయోగించినారంటే చాలా భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులు అయితే మనము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకుంది. అండ్ దీని మీద నేను స్పెషల్ స్టోరీ చేస్తా, ఇంకా వివరాలన్నీ కూడా నేను సేకరిస్తా ఉన్నాను యాక్చువల్గా. తప్పకుండా దీని మీద ఒక మనం స్పెషల్ స్టోరీ చేద్దాం. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఏ రకంగా తయారు చేస్తున్నారు అక్కడ, రష్యానా ఉక్రెయిన్, ఉక్రెయిన్ అనుకుంటా. ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొంతమంది సైంటిస్టులు అంటే వాళ్ళకి ఈ అమెరికన్స్ కొంతమంది సహకరిస్తున్నారట. ఈ బ్రహ్మాస్త్రం గురించి వాళ్ళు స్టడీ చేసి సేమ్ బ్రహ్మాస్త్రం ఎట్లనైతే ప్రయోగిస్తారో అటువంటి ఒక అణుబాంబుని వీళ్ళు తయారు చేస్తున్నారట. ఒకవేళ అదే గనక వాస్తవం అయితే, అదే గనక తయారైతే గనక సో మనకి చాలా విపత్కర పరిస్థితులు అండ్ ప్రపంచమే నాశనం అయిపోతుంది. సో ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం ఏదైతే ఉందో ఇది యావత్ ప్రపంచానికే అతిపెద్ద ముప్పు కాబోతోంది. సో దీన్ని ఖచ్చితంగా భారతదేశం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో డెఫినెట్గా దీని మీద నేను ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్టోరీ అయితే నేను మొత్తం కూడా చేస్తాను. మనం ఈ లోపల వేరే వివరాలకు కూడా వెళ్దాం. ఓకే, ప్రజలే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలా, జనంపై భారం మోపే ప్రయత్నం తగదు, ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్ చర్య, విద్యుత్ నిర్వహణ చేతగాని సర్కార్ కేటీఆర్. అట్లాగే టీఎస్ఎస్ పీడీసీఎల్ నోటీసులపై ఆగ్రహం, సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్.
అట్లాగే సిపిఎస్లో సర్కారు వాటా ఏది? ఏడాదిగా ఖాతాలకు జమగాని ప్రభుత్వ సొమ్ము 2023 అక్టోబర్ నుంచి 10% చెల్లించని ప్రభుత్వం, షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో ఆ మేరకు లోటు, లాభాల్లో వాటా నష్టపోతామంటున్న ఉద్యోగులు, సిసిఎస్ఎస్ పూర్తి దెబ్బతింటోందని చెప్పి ఆందోళన. సో సిపిఎస్లో సర్కారు వాటా ఏది? సో షేర్స్ కూడా సర్కారు వాటా పరంగా వీళ్ళు తగ్గించినారు. సో అందుకే మేము ఉద్యోగులం మేము నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి లబోదిబోమని మొత్తుకుంటున్నారట. సో అన్నీ ఇట్లనే పడిపోతా ఉన్నాయి. రోడ్లపై రక్త చరిత్ర 2023లో గంటకు 20 మంది దుర్మరణం, ప్రమాదాలపై కేంద్ర రవాణా శాఖ నివేదిక. ఢిల్లీలో గంటకు సగటున 55 దుర్ఘటనలు, 2022తో పోలిస్తే 4.2% పెరుగుదల. సో దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అలాగే కోర్టులు కూడా సో గుద్దేసి ఒక వ్యక్తి చనిపోయి వెళ్ళిపోతున్నట్ట, వాళ్ళకి శిక్షలు ఉండవట. అంటే వాళ్ళు పొరపాటున గుద్దినరా ఎట్లా గుద్దినరా అని చెప్తే అక్కడ ఒక ప్రాణం నష్టపోయింది. ప్రాణం నష్టపోయినప్పుడు చాలా పోలీస్ స్టేషన్స్లో ఒక చిన్న ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లేదు. సో గుద్దిన వ్యక్తిని కూడా మార్చేస్తున్నారు. కోర్టులో తేల్చుకోవచ్చులే, మేము బయటపడచ్చులే అన్న ధైర్యంతో ఉన్నారు. సో దీని గురించి సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఒకసారి స్ట్రిక్ట్ జీవోని ఒకసారి సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకురావాలి యాక్సిడెంట్స్ విషయంలో. లేకపోతే ఇట్లానే వీళ్ళు తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా యాక్సిడెంట్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఒకసారికి ఒక గట్టి శిక్ష ఒకరికి పడితే సో మిగతా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. అట్లీస్ట్ తద్వారా కొన్ని యాక్సిడెంట్స్ అన్నా తగ్గుతాయండి. సో దయచేసి మరి దీన్ని ఏమైనా సవరణలు చేస్తారా ఏంది అనేది ఒకసారి ఆలోచించండి.